ఒకసారి సైలెంట్గా ఉంటే ఈరోజు భోపదేవ అని మనకి నాన్ డీటెయిల్లో ఒక పాఠం ఉంది, అదొకసారి చెప్పుకుందాం. అది మీకు నేను ఫస్ట్లో వచ్చినప్పుడే చెప్పాను. ఒక మనిషి బాగా మేధస్సుని పెంచుకోవాలనుకుంటున్నాడంటే దానికి రెపిటేషన్ అంటే పునరావృత్తి అంటే మరలా చదువుకోవడం అన్నదే మీకు గత్యంతరం తప్ప ఇంక మరి వేరేది ఏది కూడా మీకు అవకాశం లేదు. రెపిటేషన్స్ ఎవరైతే ఎక్కువడం ఇలాంటి దోషాలు కలుగుతాయి. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. వాళ్ళైనా సరే చూడండి, మీరు వేద పాఠశాల దగ్గర ఎప్పుడైనా మీరు వెళ్ళి చూసినట్లయితే వాళ్ళ గురువు గారు ఒక 10 సార్లు వాళ్ళ చేత అనిపిస్తుంటారు, రిపీట్ చేయిస్తుంటారు తప్ప ఇంకా వాళ్ళకేమి ఇలా ఇక్కడ గుర్తుంచుకోండి అని ఏమి టెక్నిక్స్ చెప్పరు. నెమోనిక్స్ టెక్నిక్స్ అవేవో కొన్ని ఉన్నాయి, అవి అన్ని చోట్ల పని చేయవు. మీరు చదువుకునే ఏజ్లో ఎక్కువసార్లు రిపీట్ చేసుకోవడానికి అంటే ఉన్న సమయాన్ని ఏది రిపీట్ చేసుకోవాలి అన్నది మీరు పెట్టుకుని ఏది మర్చిపోతున్నారు అన్నది ఎక్కువ రిపీట్ చేసుకోండి, అది ప్రధానం. ఒకసారి ఆ భోపదేవ అనే పాఠ్యభాగం చూస్తే మీకు దాని యొక్క ఆవశ్యకత తెలుస్తుంది. చూడండి, 93వ పేజీ టెక్స్ట్ బుక్లో 93. తీసారమ్మ అందరూ చూడండి. భోపదేవ అంటే భోపదేవుడు. ఇందులో ఆ యొక్క వ్యక్తి పేరేంటి, అది భోపదేవ అనేది ఈ యొక్క పాఠ్యభాగంలోని ఆ వ్యక్తి యొక్క పేరు భోపదేవుడు. ఓకేనా? చూడండి, రాసింది ఎవరు? వాగీశ్వరి శివరామ అనేవారు రచించారు. ఒకసారి కవి పరిచయం చూడండి. పరిచయ భోపదేవ ఇది పాఠ్యాంశ శ్రీ వాగీశ్వరి శ్రీరామ మహోదయ విరచితాత్ బాలకథామాల ఇత్యస్మాత్ గ్రంథాత్ స్వీకృత. ఎక్కడి నుంచి స్వీకరించబడిందండి ఇది? బాలకథామాల అనే యొక్క గ్రంథం నుంచి, మూల గ్రంథం నుంచి ఈ భోపదేవ అనే పాఠ్యభాగం స్వీకరించబడింది. చాలా చిన్న పాఠం అండి. ఇది అయిపోయాక మీరు ఎగ్జామ్కి సంబంధించి చదువుదిగాను. ఓకేనా? మీరు కంగారు పడద్దు, అంటే లెసన్ పెద్దదేమో, చాలా చిన్న పాఠం ఇది. ఇత్యస్మాత్ గ్రంథాత్ స్వీకృత కార్యసిద్ధి పర్యంతం ప్రయత్న కర్తవ్య ఏవేతి ఆత్మబలేన సర్వం సిద్ధ్యతీతి బోధయితుం ఏషా కథ ఉపనిబద్ధ. అంటే కార్యసిద్ధి కలిగేంత వరకు కూడా మనిషి తన ప్రయత్నాన్ని కలిగి ఉండాలని, తర్వాత ఆత్మబలంతో ఏ కార్యానైనా సిద్ధింపజేసుకోవచ్చు, అంటే సంకల్ప బలం అనేది ఉంటే ఏ పనైనా సిద్ధించబడుతుంది అనే విషయాన్ని జనాలకి తెలియడం కోసం ఈ యొక్క పాఠ్యభాగాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. ఒకసారి చూడండి, పాఠ్యాంశ పాఠంలోకి వెళ్తున్నాం. ఒకసారి జాగ్రత్తగానండి. కస్మింశ్చిత్ గురుకులే భోపదేవ నామ ఛాత్ర ఆసీత్. ఒకానొక గురుకులంలో భోపదేవుడు అనేటటువంటి విద్యార్థి ఒక ఆయన ఉన్నారు. తస్మిన్ గురుకులే సర్వే ఛాత్రా చతురా. ఆ గురుకులంలో, గురుకులం అంటే ఆశ్రమం, ఆ ఆశ్రమంలో అందరు విద్యార్థులు కూడా ఎలాంటి వారండి? చతురా అంటే చాలా తెలివైన వారు వాళ్ళందరూ కూడా. తే సర్వేపి గురుణ పాఠితం పాఠం శీఘ్రమేవ జానంతి స్మ. వారందరూ కూడా ఏం చేసేవారు? గురువుగారు చెప్పేటటువంటి పాఠాలని త్వరగానే నేర్చుకుంటూ ఉండేవారు. వాళ్ళకి ఎక్కువ సమయం పడుతూ ఉండేది కాదు. కింటు భోపదేవ గురుణ పునః పాఠితస్సన్నపి జ్ఞాతుం అసమర్థ ఆసీత్. అయితే ఈ వీళ్ళందరూ ఇలా ఉన్నప్పటికీ కూడా భోపదేవుడు మాత్రం ఏమేది, గురువు చాలాసార్లు ఇలా చేయని చెప్తున్నా కూడా అతను పాఠాలని నేర్చుకోవడానికి సామర్థ్యాన్ని లేనివాడయ్యాడు. అంటే ఎంత చెప్పినా కూడా వాడికి పాఠాలు రావట్లేదు. తస్య సర్వేషు శాస్త్రేషు వ్యాకరణం అతీవ కఠినం. అన్ని శాస్త్రాల్లోకెల్లా కఠినమైన శాస్త్రం ఏదయ్యా అంటే అదేంటది? వ్యాకరణ శాస్త్రం చాలా కఠినమైనది. ఎందుకంటే అనేక సూత్రాల యొక్క సమ్మిళితమై ఒకానొక పదం యొక్క వ్యుత్పత్తి అనేది జరుగుతుంది. ఒక పదం సాధువా కాదా అని తెలియజేసేది ఏది? వ్యాకరణం. సాధు అంటే ఏంటి అంటే మంచి పదాలు, గ్రామ్య పదాలు, సాధు పదాలు ఉన్నాయి. మీకు చెప్పాను, కూడు, అన్నం, భోజనం అని ఉన్నాయి, 3 పదాలు ఉన్నాయి. ఇందులో ఏది మనం సాధారణంగా మంచిగా వాడగలుగుతాం అంటే భోజనం అనే పదాన్ని మనం అంటే బయట ఎక్కడ సభల్లో మాట్లాడినా కూడా మాట్లాడగలం. భోజనం అనేది మన ఇంట్లో వాళ్ళతోటో స్నేహితులతోటో మాట్లాడగలం. కానీ కూడు అనేది మాట్లాడినప్పుడు కొంచెం గ్రామ్య పదం, అది అంటే కొన్ని ప్రదేశాల్లో మాత్రమే అది వ్యాప్తి చెంది ఉంటుంది, అందరికీ అర్థమవుతుంది కూడా. కూడు తిన్నావా అంటే అందరికీ అర్థమవుతుంది, కొంతమందికే అర్థమవుతుంది. కారణం ఏంటంటే గ్రామ ప్రాంతాల్లో మాత్రమే అది వ్యాప్తిని పొందుంటుంది కాబట్టి అందరికీ అది
అర్థం అవుతుంది. కాబట్టి వ్యాకరణం అనేది ఏం చేస్తుందంటే ఇలాంటి పదాలు ఎలా ఏర్పడ్డాయి, ఏది గ్రామ్య పదం, ఏది సాధు పదం, ఏది మంచి పదం అనేది శాస్త్రోక్తంగా అంటే సూత్రాల్ని నిబద్ధించి అంటే అన్నిటినీ కలిపి ఒక పదం యొక్క వ్యుత్పత్తిని తెలియజేస్తుంది, సాధుత్వాన్ని కూడా తెలియజేస్తుంది. కాబట్టి వ్యుత్పత్తిని తెలియజేస్తే అది నిరుక్తం, సాధుత్వాన్ని తెలియజేస్తే అది వ్యాకరణం అని చెప్పబడుతుంది. చూడండి, అతి కఠినమైనది ఏంటంటే వ్యాకరణం. ఆశ్రమస్థాః సర్వే ఛాత్రాः తం ఉపహసంతి స్మ. ఏమైంది, ఈ బోపదేవుడికి ఏమో ఏం అర్థం అవ్వట్లేదు. మిగిలిన విద్యార్థులందరూ ఏం చేసేవాడు, ఈ బోపదేవుడిని చూసి అందరూ కూడా నవ్వుతూ ఉండేవారు. వీడికి ఏమి రాదురా ఎప్పటికేం చెప్పేసి అందరూ నవ్వుతూ ఉండేవారు. తం మూర్ఖ శిఖామణి ఇది చ కథయంతి స్మ. అతను ఏమనేవారు తెలుసా, వీడు ఒక మూర్ఖ శిఖామణి రా బాబు. మనం అంటూ ఉంటారు, వింటూనే ఉంటాం కదా, వీడు ఒక పెద్ద మూర్ఖ శిఖామణి రా బాబు. ఎవడేం చెప్పినా వింటూ వాడు ఏమనుకుంటే అది చేసుకుంటూ పోయేవాడిని ఏమంటాం మనం అంటే, గురువు చెప్పింది కానీ శాస్త్రం చెప్పిన పని కానీ చేయకుండా వాడి మనసుకు తోచినట్టు ఎవడైతే పనులు చేసుకుంటూ పోతాడో వాడిని ఏమని అంటారంటే మనుషులు మూర్ఖ శిఖామణి అంటారు. అలాగే ఇక్కడ వీళ్ళు కూడా బోపదేవుడిని ఏమంటున్నారు, వీడు మూర్ఖ శిఖామణి రా బాబు అని అందరూ అనడం మొదలుపెట్టారు. గురువు అపి తం సుశిక్షితం కర్తుం నా శక్తవాన్. అతన్ని బాగా చదివించే పని గురువుగారు కూడా చేయలేకపోయారు. ఎందుకంటే మరి ఇప్పుడు చెప్పడం చెప్తారు, ఇప్పుడు గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్ళగలరు కానీ తాగించడం అనేది చేయలేరు. కాబట్టి సాధన అనేది శిష్యుడి దగ్గరే ఉంటుంది. చెప్పడం వరకే గైడెన్స్ గురువు ఇస్తారు, చేయవలసిందంతా సాధన శిష్యుడి దగ్గర ఉంటుంది. కాబట్టి ఎంత చెప్పినా కూడా వాడిని ఆ బోపదేవుణ్ణి మార్చలేకపోయారు. బోపదేవ నిందావచనై అతీవ దుఃఖం అనుభూతవాన్. వీళ్ళందరూ విపరీతంగా తిట్టేస్తున్నారు, వీడు పెద్ద మూర్ఖుడురా మూర్ఖ శిఖామణి అని. తిట్టేసరికి అమ్మ బాబాయ్ అని చెప్పేసి వీడు భరించలేకపోయాడు ఈ బోపదేవుడు. అప్పుడు ఏం జరిగింది చూడండి, సహ ఏకదా అపమానం హింసాంచ అసహమాన కస్యాపి అనుక్త్వా ఏవ ఆశ్రమాత్ స్వగ్రామం ప్రతి ప్రస్థితవాన్. ఏమా అమ్మా వీళ్ళమ్మా వీళ్ళు త్వరగా చూడండి. ఇంకా ఇవన్నీ ఈ తిట్లన్నీ భరించలేకపోయాడు. భరించలేక ఏం చేశాడు, ఒకరోజు గురువు గారికి కానీ శిష్యులు తోటి శిష్యులకు కానీ సహాధ్యాయులకు కానీ చెప్పకుండానే ఆశ్రమం నుంచి ఇతను బయటికి వెళ్ళిపోయాడు. అమ్మారామ్మ ధావిత్వా సహ అతీవ శ్రాంత. అంటే పరిగెట్టాడు, మళ్ళీ ఎవరు చూస్తారని భయంతో పరిగెట్టుకుంటూ పారిపోయాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత శ్రాంత అంటే అలసిపోయాడు. అప్పుడు ఏం జరిగింది చూడండి, వస్త్రం మలినం, అతని యొక్క వస్త్రం అంతా కూడా మట్టి కొట్టుకుపోయింది పరిగెట్టి. కేశాహ వికీర్ణాహ ముఖం చ రజోమయం. కేశములు అంటే జుట్టంతా రేగిపోయి ఉంది. తర్వాత ముఖం ఏమైంది, రజోమయం అంటే మట్టి, రజస్సు అంటే ఇక్కడ ధూళి కణాలతోటి మొత్తం పేరుకుపోయి ఉంది మొహం అంతా. తృషాచతం పీడయతి అంటే తృషాచ అంటే దాహం కూడా అతన్ని పీడిస్తోంది. మార్గే ఏకః గ్రామః దృష్టః. ఆ వెళుతున్న మార్గంలో ఒక గ్రామాన్ని అతను దర్శించాడు. గ్రామం అంటే ఏంటి, గ్రామాన్ని దర్శించాడు. ఏమైందో చూడండి, సహ తత్ర జలం పాతుం ఇష్టవాన్. తత్ర అంటే ఏంటి, అక్కడ. అతడు ఏం చేశాడు, అక్కడ నీళ్లను తాగాలని అనుకున్నాడు. అంటే ఇష్టవాన్ అంటే కోరుకున్నాడు. ఏకం కోపం దృష్టవాన్. ఒక నొయ్యి కనపడింది అతనికి. ఏకం కోపం అంటే ఏంటి, నొయ్యి కనపడింది. అనేకాః స్త్రియః కోపాత్ జలం ఉద్ధరంతి. చాలామంది స్త్రీలు ఆ యొక్క నోతులోంచి నీళ్ళని తోడుకుంటూ అక్కడ అతనికి కనిపించారు. అప్పుడేమో చూడండి, తత్ర ఆగత్య సహ జలం యాచితవాన్. అప్పుడు అక్కడికి వాళ్ళ దగ్గరికి చేరుకుని నాకు మంచినీళ్ళు కావాలని వాళ్ళని యాచించాడు. యాచించడం అంటే అడగడం అని అర్థం. యాచితవాన్ తస్య స్థితిం దృష్ట్వా కరుణాపూర్ణాః తాః జలం దత్తవత్యః. అతని యొక్క దీనమైన స్థితిని చూసినటువంటి ఆ కరుణామయులైనటువంటి ఆ స్త్రీలందరూ ఏం చేశారు, అతనికి తాగడానికి నీళ్ళని ఇచ్చారు. ఏక వనిత బోపదేవం కుతః ఆగమనం ఇది పృష్టవతి. అందులో ఉన్నటువంటి ఒక స్త్రీ ఇతన్ని అడగడం మొదలెట్టింది. ఏమని, ఏవయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావయ్యా, కుతః అంటే ఎక్కడి నుండి, ఆగమనం వచ్చావు అని అడిగింది. అప్పుడు ఏం చెప్పారు చూడండి, సహ సర్వం నివేద్య వ్యాకరణాధ్యయనే అహం అసమర్థః నిరాశాచ సంజాత అతః స్వగ్రామం గమిష్యామి. నేను వ్యాకరణం నేర్చుకోవడంలో చాలా అసమర్థుడిగా ఉన్నాను. అందుకని ఏం చేస్తున్నాను, నేను నా స్వగ్రామానికి నా ఇంటికి నేను తిరుగుముఖం పట్టాను, వెళ్ళిపోతున్నానని చెప్పారు ఆ స్త్రీతోటి. ఇది ఉక్తవాన్. తర్వాత
సెకండ్ బెంచ్, ప్లీజ్ బి క్వైట్. ఏతత్ సంభాషణం శ్రుత్వా అన్యా ఏక చతురా తం స్వసమీపం ఆహూతవతి. ఈ యొక్క మొత్తం విశేషాన్ని మరొక అమ్మాయి వింటోంది ఆ పక్క నుంచి. ఆ వింటున్నాం ఏమంది, మొత్తానికి అతని దగ్గరికి, ఆమె దగ్గరికి పిలిచింది ఆ యొక్క భోపదేవుణ్ణి. ఇలా రావయ్యా అని ఒకసారి పిలిచింది. పిలిచి ఏమందో చూడండి. కూపస్య శిలాయా ఉపరి స్థాపితం ఘటం ఉద్ధృత్య ఏతత్ స్థలం పశ్యతు ఇది సూచితవతి. ఆ యొక్క నొయ్యి యొక్క గట్టు ఉంటుంది కదా, ఆ గట్టు మీద ఉన్నటువంటి కొండని పైకి తీసి ఆ యొక్క నూతి మీద ఒకసారి చూడవయ్యా అని చెప్పేసి ఇలా చూపించింది. ఆ గట్టు మీద చూడవయ్యా అంది. అప్పుడు భోపదేవ తథైవ కృతవాన్, భోపదేవుడు కూడా ఆమె ఎలా అయితే చూడమందో అలాగే చూశాడు. సహ తత్ర కిమపి నా దృష్టవాన్, అక్కడ అతనికి ఏమీ కూడా కనిపించలేదు. సా చతురా పునః, ఎవరమ్మా ఫోర్త్ బెంచ్, సహ తత్ర కిమపి న దృష్టవాన్ సా చతురా పునః ఏకవారం ద్రష్టుం ప్రచోదితవతి. అతనికి ఏం కనిపించలేదు, అయితే మరొకసారి చూడవయ్యా అని చెప్పి ఆమె ప్రేరేపించింది అతన్ని. అప్పుడు ఏం జరిగింది చూడండి. సహ పునః సమ్యక్ దృష్టవాన్, మళ్ళీ బాగానే చూశాడు. ఇదేంటి బాగానే చూస్తాను నాకేం కనిపించదు. మొత్తానికి సహ శిలాయా ఉపరి ఏకం గర్తం దృష్టవాన్, మొత్తానికి చూడగా అతనికి ఒక రంధ్రం కనిపించింది అక్కడ. గర్తం అంటే ఏంటండి, రంధ్రం అని అర్థం. మొత్తానికి ఆ రంధ్రం కనిపించింది చెప్పాడు. తథాపి తస్యాహ చతురాయాహ వాణ్యాహ గూఢార్థం సహ నా జ్ఞాతవాన్, ఏంటి ఈ రంధ్రాన్ని చూపిస్తోంది అని అతనికి ఏమీ అర్థం గోచరించలేదు. ఆమె అంతరార్థం ఏంటో అన్నది ఇతను గ్రహించలేకపోయాడు. అప్పుడు చూడండి. మ్లానవదనస్య తస్య మస్తకం అవనతం. మొత్తానికి ఏదైనా మన ఆన్సర్ చెప్పినప్పుడు ఏం చేస్తాం, చాలా ధైర్యంగా ఇలా పైకి ఎత్తుకుని నించోం కదా, ఇలా కిందకి వంచుకుని అయ్యో చెప్పలేకపోయాన్ని సిగ్గుపడుతూ అలా నించున్నాడు అతను. మొత్తానికి మ్లానవదనాయ సహా ఏం చేశాడు, తస్య మస్తకం అవనతం, తల కిందకి వంచుకుని నించున్నాడు. ఇంక చూడండి. తదా సా చతుర, అప్పుడు చెప్పింది చూడండి ఆ అమ్మాయి ఏం చెప్పిందో, ఇదే ఇంపార్టెంట్ దీంట్లో మొత్తం, దీనికి సారభూతమైనటువంటి పారాగ్రాఫ్ అన్నమాట ఇది. సహోదర, ప్రతిదినం ఏకస్మిన్ ఏవ స్థలే ఘటస్య స్థాపనేన శిలాయామపి లఘు గర్త సంజాత. చూడండి చాలాసార్లు అమ్మ ఎన్నో క్లాస్ ఎన్నో ఇయర్ ఎంపీస్ ఫస్ట్ ఇయరా? ప్రదీప్ ఎవరమ్మా? వెళ్ళండి. చూడండి, ఓ సహోదర, రోజు కూడా మేము ఒకే ప్లేస్లో ఉంచి తీసినటువంటి ఈ కుండ వల్ల ఏమైంది, అక్కడ ఒక రంధ్రం ఏర్పడింది. అది చాలా కఠినమైంది కదా, మామూలుగా గోడ అంటే ఎంత కఠినంగా ఉంటుంది, అయినా కూడా మేము పెట్టి తీసేటువంటి ఆ కుండ వల్ల ఏమైంది, అక్కడ ఒక రంధ్రం ఏర్పడింది. అందుకే లఘు గర్త అంది, అంటే చిన్న రంధ్రం ఏర్పడింది. ఏవం ఏవ పునఃపునః అభ్యాసనేన కఠిన విషయ అపి అవగత భవతి. ఈ విధంగానే ప్రతిసారి కూడా అభ్యాసం చేయడం వలన అన్ని విషయాలు కూడా మనిషికి తెలిసి వస్తాయి అని ఆమె ఉపదేశం చేస్తోంది. నిరంతరం అభ్యాస అత్యావశ్యక ఇది ఉక్తవతి. ఎప్పుడో ఒకసారి మనకి గుర్తొచ్చి చదవడం ఇలాంటివి కాదు, నిరంతరం ఒక మనిషి అభ్యాసం చేస్తున్నప్పుడే తనకి విద్య అనేది వంటబడుతుంది తప్ప ఎప్పుడో నాకు బుక్ ఎప్పుడో గుర్తొచ్చి సరదాగా తీసి చదువుతూ ఒక 10 నిమిషాల్లోనే నిద్రలోకి చేరుకుని ఇలాంటివి చేసే వాళ్ళకి విద్య అనేది వంటబట్టదు. నిరంతర అభ్యాసం అనేది మనిషికి ఆవశ్యకమని ఈమె ఉపదేశం చేసింది. చూడండి. తస్యాహ వచనం శ్రుత్వా భోపదేవ ఆత్మవిశ్వాసం ప్రాప్తవాన్. మొత్తానికి ఈ మాటలు విన్నటువంటి భోపదేవుడు ఆత్మవిశ్వాసాన్ని పొందాడు. తస్యై కృతజ్ఞతాం సమర్ప్య సహ గురుకులం ప్రతినివృత్త. మొత్తానికి ఆమెకి కృతజ్ఞతలు తెలియజేసి మరలా ఇంటికి వెళ్ళడం మానేసి గురుకులానికి మళ్ళీ బయలుదేరి వెళ్ళాడు. శ్రద్ధయా విద్యాభ్యాసం కృత్వా కతిపయేషు వర్షేషు ఏవ పండిత అభవత్. చాలా శ్రద్ధగా ఆ తర్వాత నుంచి విద్యాభ్యాసాన్ని చేసిన వాడే కతిపయ వర్షేషు అంటే చాలా తక్కువ సంవత్సరాల్లోనే అతను చాలా విద్యని నేర్చుకున్నవాడు అయ్యాడు. పండితుడు అయ్యాడని అర్థం. విద్యను నేర్చుకోవడం అంటే పండితుడు అయ్యాడని అర్థం. వ్యాకరణస్య సుఖబోధాయ సహ ముగ్ధబోధ ఇది ఏకం సరళ గ్రంథం రచయిత్వా సుప్రసిద్ధి అభవత్. ఇతను ఏ గ్రంథం రాశాడండి? అసలు రానిదేంటి ఇతనికి? రాణి శాస్త్రమే వ్యాకరణం. కానీ చివరిలో ఏం చేశాడు?
అతనే అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో ముగ్ధబోధ అనే ఒక వ్యాకరణ శాస్త్రాన్ని రచించే స్థాయికి ఎదిగాడు. ఏ విధంగా ఎదిగాడు? కారణం ఏంటి అంటే ఆ అమ్మాయి చెప్పినటువంటి మాటలోని అంతరార్థం గ్రహించిన అతనికి మరలా చదువు మీద ఒక రకమైనటువంటి అభిలాష ఏర్పడింది, ఒక కోరిక. నేను కూడా మరల నేను చదువుకుని నేను ఏదో విధంగా నేను పండితుడిని అవ్వాలనే ఒక కోరిక పుట్టింది. దానితోటే కృషి చేశాడు. ఎప్పుడు కూడా మనకి ప్రతి మనిషికి 3 లక్షణాలు ఉంటాయి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని 3 ఉంటాయి. ఒక మనిషికి ఒకటి సాధించాలని కోరిక కలగడం ఒక ఎత్తు, లాస్ట్ బెంచ్ ఎందుకు మాట్లాడుతున్నారు. రెండోది ఆ కోరిక కలిగిన దాన్ని సాధించడానికి శక్తి ఉండాలి, దాన్ని క్రియాశక్తి అంటారు. క్రియాశక్తి అంటే అందుకే నేను ఫస్ట్ రాగానే అందరూ బాగా తింటున్నారా, బలంగా ఉన్నారా అని అడగడానికి కారణం అదే. చదవడానికి కూడా కావాల్సినంత శక్తి ఉండాలి, ఉన్నప్పుడే మనిషి అందులో రాణించగలుగుతాడు. కాబట్టి క్రియాశక్తి. ఇంకా తర్వాత వచ్చేదేంటి? కలిగేది మనిషికి జ్ఞానశక్తి అనేది అప్పుడు వికసిస్తుంది. అంతేగాని ఈ 2 శక్తులు లేకుండా జ్ఞానశక్తి అనేది ఎవరికి కూడా సిద్ధించదు. ముందర మంచిది నేను సంపాదించాలని ఇచ్ఛాశక్తి ఉండాలి, తర్వాత దానికి సంబంధించిన కృషి మనిషి చేయాలి. అందుకే మా బాబాయ్ గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన చెప్పేవారు ఏమన్నా తెలుసా, కసి ప్లస్ కృషి ఈజ్ ఈక్వల్స్ టు ఋషి అని చెప్పేవారు. ఆయన ఒక సూత్రం చెప్పేవారు ఎప్పుడు కూడా, కసి ప్లస్ కృషి ఈజ్ ఈక్వల్స్ టు ఋషి. ఎవడైతే ఒక విషయాన్ని సంపాదించాలని కసి కలిగి ఉండి దానికోసమే కృషి చేస్తాడో వాడే ఋషిగా మారగలుగుతాడని మా బాబాయ్ గారు ఒక ఈక్వేషన్ చెప్తుండేవారు. కాబట్టి ఇలాంటివి మీరు ఇప్పుడు గుర్తుంచుకొని భయపడటం కాదు, అభ్యాసం చేయండి. ఎప్పుడు ఎవరికైతే రావట్లేదో వాళ్ళు మళ్ళా రిపీట్ చేసేవాడి. మీరు ఒకసారి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఎస్ఏ మీరు మొదటిసారి చదివినప్పుడు ఒక రకంగా అర్థమవుతుంది, రెండోసారి చదివినప్పుడు దానిలో ఆంతర్యం ఇంకా అర్థమవుతుంది. ఒక 3-4 సార్లు చదివేసరికి మీకు పూర్తిగా అది మీకు గుర్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కారణం ఏంటి అంటే అభ్యాసం వల్లనే ఆ జ్ఞానం యొక్క వృద్ధి అనేది పొందుతుందన్నది ఇక్కడ మొత్తం ఈ భోపదేవ పాఠ్యాంశం యొక్క సారాంశమని గ్రహించండి. సో మీరు కూడా ఈ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ అని చెప్పినవి అవన్నీ కూడా మీరు రాని వాళ్ళు ఏం చేయాలి, రిపీట్ చేయాలి తప్ప మీరు భయపడుతూ కూర్చుంటే ఎప్పటికీ రాదు. అందుకే ధాతువులు శబ్దాలు చెప్పినట్టే చెప్పాను. ఒక 10-15 సార్లు చదివేస్తే కానీ మీకు అది వంట పట్టవు అని చెప్పడానికి కారణం అది. కాబట్టి మీరు గ్రహించుకుని భోపదేవుణ్ణి ఆదర్శంగా మీరు తీసుకుని ఆ స్త్రీ యొక్క మాటలను ఆదర్శంగా తీసుకుని మీరు కూడా హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో బాగా చదివి మంచి ఉత్తీర్ణతని సాధిస్తారని ఆశిస్తూ, ఆ గురువు వలె నేను అయ్యో మిమ్మల్ని ఎవరిని బాగు చేయలేకపోయానే బాధను నాకు కలిగించకుండా మీరు హాఫ్ ఇయర్లీలో మంచి మార్కులు తెచ్చుకుంటారని లీవ్ లెటర్ అమ్మా వెళ్ళండి. కాబట్టి మీరు నన్ను ఆనందింపజేస్తారని కోరుతూ ఈ పాఠాన్ని ఇక్కడితో ముగిస్తాం. ఒకసారి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒకసారి చూసేసుకోండి. సర్వే ఛాత్రా భోపదేవం కిమితి కథయంతి స్మ. ఏమని అనేవారు? మిగిలిన విద్యార్థులందరూ భోపదేవుడిని ఏమని పిలిచేవారు? మూర్ఖ శిఖామణి. ఏమనేవారు? మూర్ఖ శిఖామణి అని చెప్పి అందరూ కూడా ఆయన్ని, అందుకే ఆ పదాన్ని నేను 3-4 సార్లు చెప్పడం జరిగింది. మీకు ఈ 2 మార్క్స్ ఉంది కాబట్టి. నెక్స్ట్ చూడండి, భోపదేవ విరచిత వ్యాకరణ శాస్త్ర గ్రంథ కహ? ముగ్ధ బోధ. ముగ్ధ బోధ అనేటటువంటి వ్యాకరణ శాస్త్ర గ్రంథాన్ని రచించారు. ప్రశ్నలు 2 ఉన్నప్పటికీ మీకు కాంటెక్స్ట్ తెలిసి ఉండడం వల్ల మీకు చాలా ఈజీగా మీకు అది గుర్తుంచుకోవడానికి అవకాశం కలుగుతుంది. లేకపోతే ఇవన్నీ ఇంతలా చెప్పుకోకలేదు, కానీ మీకు కాంటెక్స్ట్ గుర్తుంటే ఈ 2 మీకు ఈజీ అయిపోతాయి. ఓకేనా? దట్స్ ఇట్. ఈ మాట మీరు ఏం చేస్తారంటే అటెండెన్స్ వేసేస్తాను, ఇంతలోకి మీరు చదువుకుంటూ ఉండండి. మీకు మొన్న ఏదో వర్క్ ఇచ్చినట్టున్నాను నేను, ఏదో ధాతువులు ఇవన్నీ చెప్పినట్టు నాకు చదువుకున్నారా? ఈ మాట ఇక్కడికి వచ్చి చెప్పక్కర్లేదు, నేనే వచ్చి అడుగుతాను. సంధులు చెప్పాను, ధాతువులు చెప్పాను, ఎస్సేస్ను, తర్వాత మిగిలిన పోయిమ్స్ ఉండిపోయినట్టున్నాయి కదా, మనం 3 ఎన్నో చెప్పుకున్నాం ఎన్ని మీద. మిగిలిన అవి చదువుతుండండి, నేను అటెండెన్స్ చేస్తాను. ఒకసారి బైపీసీ వాళ్ళు ఫస్ట్ అలర్ట్గా ఉండండి. మా బైపీసీ నెంబర్ 1, నెంబర్ 2, 3, 4, 6, 7, 8, 10,
11, 12, 13, 16, 17, 18, 18 వచ్చారా, కిందకి వెళ్ళారా, 19, 20. ఓకే అమ్మ. నెక్స్ట్ ఎంపీసీ వాళ్ళు రెడీగా ఉండండి. ప్లీజ్ బీ అలర్ట్. మా ఎంపీసీ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, కిందకి వెళ్ళారా, 9, 10, 11, 12, 13. లాస్ట్ బెంచ్ కీప్ క్వైట్. మా మీరు అసలు కాన్షియస్గా లేరు ఇక్కడ, అర్థమైందా? మైండ్ ఒక చోట ఉండకూడదు. 14, 15, ఆప్షన్ 16, 18, 19, 20, 21, 22, 23, 24, ఆప్షన్ 25, 26, ఆప్షన్ అమ్మా రామ్ 27, 28, 29, 29 వచ్చారా, ఓకే. 30, 31, 32, 33, 34 వేసానమ్మా. బైపీసీ కదా మీరు, ఎంపీసీ ఎంత 8 వేసానమ్మా, ఎవరో చెప్పారు. 34, 35, 36, 37, 38, 39, 40 వచ్చారా, రాలేదా? నించోకండి మరి. 41, 42, 43, 43 వచ్చారా అమ్మా? ఏదో గోల్ వస్తుంది, నాకు అర్థం అవట్లేదు. అటెండెన్స్ ఎవరు చెప్తున్నారు అర్థం అవట్లేదు, మాటలు తప్ప ఏమి వినిపించట్లేదు. 43 వచ్చారా? అంత మాట అనేసారేంటమ్మా? 44, 44 ఆప్షన్. 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54. అమ్మా చదువుతున్నారా? ఒక 5 minutes వచ్చేస్తాను మీ దగ్గర. అమ్మా టోటల్ ఏమన్నారు కొట్టేసారు, ఎందుకు అలాగా? ఇంకా టైం అవ్వలేదు. మొన్న కొట్టకుండానే వెళ్ళిపోయినా టైం అయిందని, ఈరోజు టైం అవ్వాలి కాబట్టి కొట్టినా మేడం. అదే సరే చదవండి అమ్మా. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. జస్ట్ మనకి 15 minutes ఉంది, 20 minutes ఉంది. వస్తాను, ఒక 5 minutesలో వస్తాను మీ అందరి దగ్గరికి కూడా. మీకు ఎవరు ఎన్నైనా చెప్పచ్చమ్మా, రిపీట్ చేయడం అది మాత్రమే, ఇంకా మర్చిపోవద్దు అసలు. ఇంకా వేరే ఏం లేదు, ఆల్టర్నేటివ్ లేదు.
ఒక స్టేజ్ ఏమైంది, జడలేమో చిరిగిపోయాయి, రవీంద్ర కలశోధ కొండలో చేత పట్టుకుని కొండలో తిరిగిపోయింది. అటువంటి ఆలోచన చూశాడు. ఆలోచన